హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోష్ ఎడ్యుకేషన్ 9th and 10th తెలుగు. సో ఇవాళ నేను మీకు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సెకండ్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ పార్ట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి ఫస్ట్. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు ఇది మన అనాలిసిస్ గ్రాఫ్ అనమాట. ఫస్ట్ డెఫినేషన్స్ నిన్న కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ కూడా నిన్న కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇవాళ మనం బ్రెయిన్, కోఆర్డినేషన్ ఇన్ ప్లాన్స్, ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. ఈ డెఫినేషన్స్ ఇంకా నర్వస్ సిస్టంలో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి చదువుదాం. ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్. ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆర్గన్. హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా కాంప్లెక్స్ ఆర్గన్ అనమాట. కంట్రోల్స్ thoughts, emotions, memory, movement, and vital functions like breathing and heart rate, acting as the central control center of the body. ఇప్పుడు మనము బ్రెయిన్ లేకుండా ఎట్లాంటి మూమెంట్స్ చేయలేము కాబట్టి అదొక కాంప్లెక్స్ ఆర్గన్. ఇంకా చాలా థింగ్స్ని కంట్రోల్ చేస్తుంది, లైక్ ఎమోషన్స్, మెమొరీ అండ్ మూమెంట్ అండ్ అదర్ ఫంక్షన్స్ లైక్ బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్. మిడ్ బ్రెయిన్ ఇంకా హిండ్ బ్రెయిన్. ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ అంతా ఫోర్ బ్రెయిన్, ఇది హిండ్ బ్రెయిన్ ఈ పార్ట్. నెక్స్ట్ ఇదేమో మిడ్ బ్రెయిన్ అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లైన్గా. టూ టైప్స్ ఉంటాయి, సెరిబ్రమ్ ఇంకా క్రేనియం. ఈ అవుటర్ మోస్ట్ స్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని మనం నార్మల్గా అయితే స్కల్ అంటాము, కానీ బయాలజికల్ వేలో మనం మాట్లాడాలనుకుంటే క్రేనియం అంటారు దాన్ని. నెక్స్ట్ సెరిబ్రమ్ అంటే ఈ లార్జెస్ట్ పార్ట్ ఉంది కదా బ్రెయిన్లో, ఇది సెరిబ్రమ్ అనమాట. ఇక్కడ మనం ఏమేమి ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అన్నీ స్టోర్ అవుతుంది. అదే ఫంక్షన్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ అంటే విజన్, హియరింగ్, ఇంకా థింకింగ్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ అనమాట. మనము నార్మల్ లైఫ్ ప్రాసెస్లో ఏమేమి థాట్స్ ఉంటాయి, ఒకరోజు మనం లేవగానే ఏమేమి థాట్స్ ఉంటాయి అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. ఈ రీజియన్ మొత్తం హిండ్ బ్రెయిన్ అంటారు. ఇక్కడ ట్రీ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా, ఈ ఏరియా మొత్తం హిండ్ బ్రెయిన్ అనమాట. ఇది మొత్తం ఫోర్ బ్రెయిన్. ఇంకా ఈ ఏరియా ఏమో మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్లో ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ కనెక్ట్స్ ఫోర్ బ్రెయిన్ టు హిండ్ బ్రెయిన్. ఇక్కడ కనిపిస్తుంది కదా డయాగ్రామ్లో క్లియర్గా, ఇది ఫోర్ బ్రెయిన్, ఇది హిండ్ బ్రెయిన్. ఈ రెండింటిని మిడ్ బ్రెయిన్ కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ మూమెంట్ ఆఫ్ నెక్, ట్రంక్ అండ్ హెడ్. హెడ్ మూమెంట్స్, నెక్ మూమెంట్స్ అండ్ ఈ ట్రంక్ ఉంటుంది కదా, దాని మూమెంట్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంది అనమాట మిడ్ బ్రెయిన్ అనే. నెక్స్ట్ కంట్రోల్స్ రిఫ్లెక్స్ మూమెంట్ ఆఫ్ ఐ మజిల్. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు సడన్గా ఏదన్నా వెళ్ళింది అనుకో, మనం దాని వైపు చూడాలంటే దాని వైపు ఐస్ టర్న్ చేయాలన్నమాట. అయితే ఆ టర్న్ చేయడంలో రిఫ్లెక్స్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఆ రిఫ్లెక్స్ మూమెంట్ని కంట్రోల్ చేసేదే ఈ మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ హిండ్ బ్రెయిన్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సెరిబెల్లమ్, పాన్స్, మెడులా. ఈ త్రీ పార్ట్స్ అయితే ఉంటాయి హిండ్ బ్రెయిన్లో. ఫస్ట్ సెరిబెల్లమ్, ఈ ట్రీ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని సెరిబెల్లమ్ అంటాం అనమాట. బాడీ బ్యాలెన్స్ చేయడము, ఇంకా కోఆర్డినేషన్, ఇంకా మజిల్ టాన్, ఈ త్రీ ఏమో ఇది సెరిబెల్లమ్ కంట్రోల్ చేస్తుంది. బ్యాలెన్సింగ్ అంటే ఇప్పుడు మనము ఏదైనా వాల్ మీద సపోర్ట్ లేకుండా నడవాలంటే బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు మూవ్ చేస్తూ నడుస్తాం కదా, అదే ఆ బ్యాలెన్స్ చేసుకోవడంలో సెరిబెల్లమ్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాన్స్. ఇక్కడ పాన్స్ అంటే మనము ఫేస్కి రాసుకునే పాన్స్ క్రీమ్ అవన్నీ కాదు. ఇట్ రిలే ఇంపల్సెస్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. మెసేజెస్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. పాన్స్ క్రీమ్ కాదు అది. నెక్స్ట్ మెడులా.
కంట్రోల్స్ బ్రీతింగ్, బీపీ, సాల్వేషన్ ఎక్సెట్రా. బ్రీతింగ్, రెస్పిరేషన్ ప్రాసెస్, ఇంకా బ్లడ్ ప్రెషర్, ఇంకా సాల్వేషన్, వామిటింగ్ సెన్సేషన్, అట్లా చాలా థింగ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట మెడులా. ఇట్లా జరుగుతుంది. ప్లాంట్ హార్మోన్స్ ద్వారా కోఆర్డినేషన్ జరుగుతుంది అనమాట. దాన్ని ప్లాంట్ హార్మోన్ని ఫైటో హార్మోన్స్ అని కూడా అంటారు. ఆ ఫైటో హార్మోన్స్ అనేవి కెమికల్ మెసెంజర్స్ అన్నమాట. దట్ రెగ్యులేట్ గ్రోత్. అంటే ప్లాంట్ గ్రో అవ్వాలంటే కొన్ని కెమికల్ మెసెంజర్స్ కావాలి. వాటిల్ని మనము ఫైటో హార్మోన్స్ అంటాము, లేదంటే ప్లాంట్ హార్మోన్స్ అంటాము. ఈ మెసెంజర్స్ అనేవి ఏమేమి రెగ్యులేట్ చేస్తాయంటే గ్రోత్ ఒకటి, డెవలప్మెంట్ ఒకటి, రెస్పాన్స్ టు స్టిమ్యులస్, ఈ మూడు రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. గ్రోత్కి ఎగ్జాంపుల్ మనము నార్మల్గా ప్లాంట్ గ్రోత్, ఇంకా డెవలప్మెంట్ ఏమో ఫ్లవర్ నుంచి ఫ్రూట్కి డెవలప్మెంట్ జరుగుతుంది కదా అది. నెక్స్ట్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అంటే ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంటుంది కదా, దాన్ని మనం ముట్టుకోగానే దాని లీవ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి we can say that they are responding to stimuli. Stimuli అంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్కి రెస్పాన్స్ ఇస్తుందని. నెక్స్ట్ మూమెంట్ డ్యూ టు గ్రోత్. మూమెంట్ డ్యూ టు గ్రోత్ అంటే ఏం లేదు, ట్రాఫిక్ మూమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఇది అన్నిటికంటే ఈజీ టాపిక్, ఇంకా ఈ చాప్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి: ఫోటోట్రాపిక్ మూమెంట్, జియోట్రాపిక్ మూమెంట్, అండ్ హైడ్రోట్రాపిక్ మూమెంట్, అండ్ కెమోట్రాపిక్ మూమెంట్. వీటిల్ని నేను ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఒక రూమ్ లోపల లేదంటే ఒక బాక్స్ లోపల ఒక హోల్ పెట్టాం అనమాట. ఆ హోల్ దగ్గర ఒక లైట్ సోర్స్ ఉంది. ఇక్కడ ఇమేజ్లో బల్బ్ ఇచ్చారు, కానీ నార్మల్గా ఒక లైట్ సోర్స్ ఉంది అనుకోండి. ఈ ప్లాంట్ స్ట్రైట్గా గ్రో అవ్వకుండా ఆ లైట్ వైపు గ్రో అవుతుంది అనమాట. దాన్ని ఫోటోట్రాపిజం అంటాం. ఇదిగో ఇక్కడ ఉంది, షూట్ బెండ్స్ టువర్డ్స్ ద లైట్. లైట్ వైపు ఈ షూట్ ఉంటుంది కదా, దీన్ని షూట్ అంటాం కదా, ఇది లైట్ వైపు టోటల్గా బెండ్ అయిపోతుంది. ఇదిగో ఇట్లా వెళ్ళాల్సింది ఇట్లా మొత్తం బెండ్ అయిపోయింది, లైట్ వైపు వెళ్తుంది కాబట్టి దీన్ని ఫోటోట్రాపిజం అంటారు. ఫోటో అంటే ఏంటి? ఫోటో అంటే లైట్. అదే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ కావాలి కదా, అట్లా గుర్తుంచుకోవచ్చు మీరు, ఫోటో అంటే లైట్ అని. నెక్స్ట్ జియోట్రాపిక్ మూమెంట్. జియోట్రాపిక్ మూమెంట్ అంటే గ్రౌండ్ వైపు అనమాట, కిందకి. ఇప్పుడు ఒక ప్లాంట్ ఉందనుకోండి, ఈ ప్లాంట్ ఇట్లా పెట్టినప్పుడు రూట్స్ కిందకి వెళ్తాయి, పాజిటివ్ జియోట్రాపిజం అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ ఏమో పైకి వెళ్తుంది, పైకి గ్రో అవుతుంది కదా నార్మల్గా, దాన్ని నెగిటివ్ జియోట్రాపిజం అంటారు. కిందకి వెళ్తే పాజిటివ్, ఎందుకంటే గ్రౌండ్ వైపు మూవ్ అవుతే జియోట్రాపిక్ మూమెంట్ పాజిటివ్ అవుతుంది. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే నెగిటివ్ అవుతుంది. ఇది సింపుల్ మ్యాథ్స్ కదా, దాన్ని యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నెగిటివ్ జియోట్రాపిజం ఇంకా పాజిటివ్ జియోట్రాపిజం అంటే ఏంటని. జియోట్రాపిజం అంటే జియో అంటే అర్త్, అర్త్ ఇంకా జియో ఒకటే కాబట్టి ఇట్లా గుర్తుంచుకోవచ్చు మీరు. నెక్స్ట్ అనుకోండి, ఇట్లా ఉంటుంది, ప్లాంట్ పైకి గ్రో అవుతుంది, రూట్స్ నార్మల్గా స్ట్రైట్ కిందకి గ్రో అవుతాయి కదా. అది కాకుండా ఇక్కడ సైడ్కి వాటర్ సోర్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఆ రూట్స్ స్ట్రైట్కి వెళ్ళకుండా వాటర్ ఎటు ఉంటే అటు సైడ్ బెండ్ అయిపోతాయి. దీన్ని హైడ్రోట్రాపిజం అంటారు. హైడ్రో అంటే వాటర్, ఇట్లా గుర్తుంచుకోవచ్చు మీరు, సింపుల్ ట్రిక్. నెక్స్ట్ కెమోట్రాపిక్ మూమెంట్ అంటే కెమికల్ అన్నమాట. ఇక్కడ ఓవరీ ఉంటుంది కదా ప్లాంట్లో, నార్మల్గా ఓవరీస్ ఇక్కడ ఉంటుంది ఫ్లవర్లో. అయితే ఈ పాలిన్ది గ్రెయిన్ ఇది. ఇప్పుడు పాలిన్ గ్రెయిన్ ఓవరీ దగ్గరికి రావాలంటే ఒక పాలిన్ ట్యూబ్ బిల్డ్ అవ్వాలి. ఆ పాలిన్ ట్యూబ్ అనేది బయటకు వచ్చేస్తే కుదరదు కదా, జర్మినేషన్ అవ్వాలంటే ఓవరీ వైపు బిల్డ్ అవ్వాలి. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓవరీ అనే కెమికల్ వైపు ఇది గ్రో అవుతుంది పాలిన్ ట్యూబ్. ఇది కెమోట్రాపిక్ మూమెంట్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ యానిమల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యానిమల్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ప్లాంట్ హార్మోన్స్ అనే టాపిక్ వస్తుంది.
దీంట్లో ఏం లేదు, 4 టైప్స్ ఉంటాయి: ఆక్సిన్స్, గిబర్లిన్స్, సైటోకైనిన్స్, అబ్సెసిక్ యాసిడ్. ఈ 4 టైప్స్ ప్లాంట్ హార్మోన్స్ అన్నమాట. ఇక్కడ ఆక్సిన్స్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు స్టెమ్ ఇట్లా ఉందనుకోండి, ప్లాంట్లో స్టెమ్ ఇట్లా ఉంటే ఫోటోట్రాపిజంది ఇది ఎగ్జాంపుల్ అనమాట, ఎట్లా జరుగుతుంది అనేది. ఫస్ట్ ఆక్సిన్స్ ఇట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ లైట్ సోర్స్ పడుతుంది సన్ నుంచి, లైట్ సోర్స్ పడి ఇదంతా బ్రైట్ అయిపోతుంది, ఇదంతా డార్క్ అయిపోతుంది. అప్పుడు ఆక్సిన్స్ అనేది ఈ డార్క్ సైడ్ నుంచి బ్రైట్ సైడ్కి వచ్చి ప్లాంట్ బెండ్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. ప్లాంట్ ఇటు సైడ్ బెండ్ అయిపోతుంది మొత్తం టోటల్గా. ఇంకా అది ఫోటోట్రాపిజం వెనకాల ఉన్న యాక్షన్ అన్నమాట. నెక్స్ట్ గిబర్లిన్స్. ఆక్సిన్స్ ఏమో గ్రోత్ ప్రమోటర్ అన్నమాట, ప్రమోట్ ఫ్రూట్ గ్రోత్, సెల్ ఎన్లార్జ్మెంట్ అండ్ సెల్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ గిబర్లిన్స్ ప్రమోట్ సెల్ ఎన్లార్జ్మెంట్, సెల్ డిఫరెన్షియేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిన్స్. గిబర్లిన్స్ ఆక్సిన్స్ లేకుండా సెల్ డిఫరెన్షియేషన్ చేయదు. ప్రమోట్ ఫ్రూట్ గ్రోత్, హెల్ప్ ఇన్ బ్రేకింగ్ dormancy of seeds and buds. నెక్స్ట్ సైటోకైనిన్స్ ప్రమోట్ సెల్ డివిజన్, సెల్ డివిజన్ని ప్రమోట్ చేస్తుంది, ఫ్రూట్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఈ హెల్ప్ ఇన్ బ్రేకింగ్ డార్మెన్సీ ఆఫ్ సీడ్స్ అండ్ బడ్స్. ఇదొకటి, ఈ రెండిట్లో సేమ్ అనమాట. ఆక్సిన్స్లో అబ్సెసిక్ యాసిడ్లో కూడా హెల్ప్ చేయదు, ప్రమోట్ ద డార్మెన్సీ ఆఫ్ సీడ్ అనమాట అబ్సెసిక్ యాసిడ్ అనేది. ఈ సైటోకైనిన్స్ ఇంకా గిబర్లిన్స్ హెల్ప్ చేస్తాయి డార్మెన్సీ ఆఫ్ సీడ్ అండ్ బడ్స్ లో బ్రేక్ చేయడానికి దాన్ని. నెక్స్ట్ సైటోకైనిన్స్ వచ్చేసి ప్రమోట్ ఓపెనింగ్ స్టొమాటా. స్టొమాటో ఓపెన్ అవ్వాలి కదా, లైట్ ఫోటోసింథసిస్ జరగాలంటే స్టొమాటో క్లోజ్ లో ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి సైటోకైనిన్స్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అబ్సెసిక్ యాసిడ్ ప్రమోట్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. స్టొమాటో ఓపెన్ అవ్వకుండా చేస్తుంది, ఇంకా క్లోజ్ అయ్యేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ప్రమోట్ ద విటరింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ లీవ్స్. ఇప్పుడు కొన్ని లీవ్స్ ఎల్లో కలర్ అయిపోయి పడిపోతూ ఉంటాయి కదా, దానికి రీజన్ వచ్చేసి అబ్సెసిక్ యాసిడ్ అనమాట. ఇదే మెయిన్ రీజన్ లీవ్స్ పడిపోవడానికి. ఇంకా ఈ అబ్సెసిక్ యాసిడ్ ఏమో గ్రోత్ ఇన్హిబిటర్. ఇంకా ఆక్సిన్స్, గిబర్లిన్స్ ఇంకా సైటోకైనిన్స్ ఏమో గ్రోత్ ప్రమోటర్స్. నెక్స్ట్ యానిమల్ హార్మోన్స్ అనేది ఈ చాప్టర్ నుంచి అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే 100% వస్తుంది దీని నుంచి. ఇప్పుడు దీంట్లో చాలా గ్లాండ్స్ ఉంటాయి, ఇంకా వాటి సెక్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ పినైల్ గ్లాండ్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ గ్లాండ్ ఎవర్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. బ్రెయిన్ లో ఉంటుంది అనమాట, అన్నిటికంటే చిన్నది. నెక్స్ట్ హైపోథాలమస్, ఇది కూడా బ్రెయిన్ లోనే ఉంటుంది. దీని ఫంక్షన్ వచ్చేసి ఇట్ కంట్రోల్ స్లీప్ అండ్ వేకప్ సైకిల్. నెక్స్ట్ పిక్యూటరీ గ్లాండ్, ఇది కూడా బ్రెయిన్ లోనే ఉంటుంది. దీని ఫంక్షన్ ఏమో సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అనమాట. మన బాడీ హైట్ ఎంత ఉండాలనేది ఈ పిక్యూటరీ గ్లాండ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ అంటే అయోడిన్ కంటెంట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మన బాడీలో అయోడిన్ ఇంటేక్ అనేది తక్కువ ఉందంటే గాయిటర్ అనే ప్రాబ్లం వస్తుంది మనకి. నెక్స్ట్ పారాథైరాయిడ్ కూడా థైరాయిడ్ కింద ఉంటుంది. నెక్స్ట్ థైమస్ గ్లాండ్, దాని తర్వాత అడ్రినల్ గ్లాండ్ అనమాట. ఇది మనము ఎప్పుడైనా మన బాడీ స్ట్రెస్ ఫీల్ అయిందంటే అడ్రినలైన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, కిడ్నీస్ పైన ప్రెజెంట్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాంక్రియాస్, ఈ స్టమక్ కింద ఒక లీఫ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ప్యాంక్రియాస్ అంటారు. ప్యాంక్రియాస్ అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ అన్నమాట. ఇప్పుడు ఇన్సులిన్ అంటే ఏంటి, మన బాడీలో డయాబెటీస్ ఇంకా గ్లూకోజ్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఇన్సులిన్. అది డ్యామేజ్ అయితే మనకి డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ టెస్టిస్ అండ్ ఓవరీస్ అనేవి
హ్యూమన్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అన్నమాట. టెస్టిస్ ఏమో టెస్టోస్టెరాన్ రిలీజ్ చేస్తే, ఓవరీస్ ఏమో ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్టరాన్ అయితే రిలీజ్ చేస్తాయి. దీంతో ఇంకా మన 6th చాప్టర్ అయితే అయిపోయింది. క్లాస్ 10th సైన్స్లో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో ఇదేంటి, సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఇట్లాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను మీ అందరి కోసం. ఛానల్ని ఫాలో చేయండి. వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో చేసుకోండి. నోట్స్ ఇంకా వీడియో ఛానల్ లింక్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తాను నేను. అవి మీరు చెక్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. సో థ్యాంక్ యూ.